ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో లేటెస్ట్గా నేవీ ఎంటర్ అయింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌక విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. ఇండియన్ నేవీ దాడులతో కరాచీ ఓడరేవుతో పాటు సిటీ దద్దరిల్లింది. పాకిస్తాన్లోని కరాచీ ఒర్మారా ఓడరేవుల వద్ద విక్రాంత్ అనేక క్షిపణులను ప్రయోగించింది. కరాచీలోని 2 ప్రధాన ప్రాంతాల్లో భారత్ దాడులకు పాల్పడగా ఓడరేవు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాల నుండి పారిపోతున్నట్టు సమాచారం. కరాచీ ఒర్మారా పాకిస్తాన్ నేవీకి కీలకమైన స్థావరాలు. వీటిలో సీనియర్ అధికారుల కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. వీటిని నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ నేవీని చావు దెబ్బ కొట్టింది. 1971 తర్వాత కరాచీని పోర్టుపై భారత్ దాడి చేయడం ఇదే ప్రథమం. దిగ్బంధనం చేసింది. పాకిస్తాన్పై వరుస దాడులతో దూసుకెళ్తోంది. కీలక పోర్టులపై దాడులు కొనసాగిస్తోంది ఇండియన్ నేవీ. ఇప్పటికే కరాచీ పోర్టును ధ్వంసం చేసిన ఇండియన్ నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలను అరేబియా సముద్ర తీరంలోకి పంపింది. ఈ నౌకలు పాక్ దిశగా సాగుతున్నాయి. పాకిస్తాన్ను భారత్ అష్టదిగ్బంధనం చేసింది. పాకిస్తాన్పై వరుస దాడులతో దూసుకెళ్తోంది. కీలక పోర్టులపై దాడులు కొనసాగిస్తోంది ఇండియన్ నేవీ. ఇప్పటికే కరాచీ పోర్టును ధ్వంసం చేసిన ఇండియన్ నేవీ ఏకంగా 26 యుద్ధ నౌకలను అరేబియా సముద్ర తీరంలోకి పంపింది. ఈ నౌకలు పాక్ దిశగా సాగుతున్నాయి. కాదు
భారత్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సత్తా చాటింది. పాక్ రాడార్ సిస్టమ్ను కూల్చివేసింది. పాక్ ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ సైనిక వ్యవస్థలపై దాడులు జరిపింది. పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చివేస్తోంది. ఈ S-400 15 ప్రాంతాల్లో పాక్ మిసైళ్లను కూల్చేసింది. భారత్ పఠాన్కోట్, శ్రీనగర్, జమ్మూ, అవంతిపురా, అమృత్సర్లపై దాడికి పాక్ ప్రయత్నం చేసింది. ఉదంపూర్, కపర్తులా, లుధియానా, భుజ్, నాల్పై దాడికి పాక్ విశ్వ ప్రయత్నం చేసింది. పాక్ దాడుల్ని భారత గగనతల నిఘా వ్యవస్థ తిప్పికొట్టింది. ఎక్కడికక్కడ పాక్ మిసైళ్లను కూల్చేసింది. S-400 రాడార్ వ్యవస్థ రావల్పిండి, అటోక్, చక్వాల్, లాహోరులపై భారత్ డ్రోన్ దాడులు చేసింది. బహవల్పూర్, కరాచీ, మియానో, గుర్జన్వాలా పైన డ్రోన్ అటాక్స్ జరిగాయి. పాక్ రాడార్లు భారత డ్రోన్లను అడ్డుకోలేకపోయాయి. రష్యా నుంచి భారత్ ఈ S-400 గగనతల రక్షణ వ్యవస్థను సమకూర్చుకుంది. భారత అమ్ముల పొదిలోని సుదర్శన చక్రం పాకిస్తాన్ పనిపట్టింది. దాయాది ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని రకాల డ్రోన్లను వీరోచితంగా అడ్డుకుంది S-400. ఇది భారత అమ్ముల పొదిలో సుదర్శన చక్రం ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థలో ఇది కీలకం. వీటిని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ఇండియా పాక్ హైటెన్షన్ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇది గేమ్ చేంజర్గా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో S-400 క్షిపణి వ్యవస్థను బోర్డర్లో మోహరించారు. దీని పరిధి 40 నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఈ పరిధిలో శత్రువు క్షిపణి, డ్రోన్లు వస్తే వాటిని గాల్లోనే పేల్చేస్తుంది. దేశంలోని 15 ప్రాంతాల్లో దాడులు చేయాలని భావించిన పాకిస్తాన్కు ఈ సుదర్శన చక్రం అడ్డుగా వెళ్ళింది. పాకిస్తాన్ F-17 ఎయిర్ క్రాఫ్ట్ను భారత్ కూల్చివేసింది. ఈ ఘటనలో కిందకు దూకిన పాక్ పైలట్ను జైసల్మేర్లో సైన్యం అదుపులోకి తీసుకుంది. ਜਦੋਂ ਦੇ ਭਰਾਵਾ ਵਿੱਚੋਂ ਨਿਕਲ ਕੇ ਗੋਲੀ ਵੱਜੀ ਕਿਸੇ ਦੇ, ਉਹ ਚੱਕੇ ਲਈ ਜਾਂਦੇ ਬੰਦਿਆਂ ਨੂੰ। ਦੋਵਾਂ ਦੇ ਭਰਾਵਾ ਵਿੱਚੋਂ ਨਿਕਲ ਕੇ ਗੋਲੀ ਵੱਜੀ ਕਿਸੇ ਦੇ, ਉਹ ਚੱਕੇ ਲਈ ਜਾਂਦੇ ਬੰਦਿਆਂ ਨੂੰ। ਦੋਵਾਂ ਦੇ ਭਰਾਵਾ ਵਿੱਚੋਂ ਨਿਕਲ ਕੇ ਗੋਲੀ ਵੱਜੀ ਕਿਸੇ ਦੇ, ਉਹ ਚੱਕੇ ਲਈ ਜਾਂਦੇ ਬੰਦਿਆਂ ਨੂੰ।